మీ అందరికీ ఇదే మా సుస్వాగతం. ఇంకా కాసేపట్లో నేటి ఈ కార్యక్రమం ఆరంభం కాబోతోంది. ప్రతి ఏడులాగే ఈ ఏడాది కూడా ఇంటర్ స్కూల్ కాంపిటీషన్ కోసం ప్రతి స్కూల్ పిల్లలు ఎంతగానో శ్రమించారు. శ్రమించకుండా ఎలా ఉంటారు? ఆఫ్టర్ ఆల్ ఇది చాలా ప్రెస్టీజియస్ కాంపిటీషన్ కదా. ఇప్పుడు ఇక చూడవలసిందల్లా ట్రోఫీ ఎవరి కైవసం అవుతుందనేది. ఇప్పుడు ఒకరి తర్వాత ఒకరుగా ప్రతి స్కూల్ రిప్రజెంటేటివ్ తమ తమ స్కూల్ పతాకం పట్టుకుని మీ సమక్షానికి రాబోతున్నారు. అందుకని పెద్దగా చప్పట్లు కొడుతూ వారికి స్వాగతం పలకవలసిందిగా కోరుతున్నాను. అన్నింటికంటే ముందుగా లారెన్స్ హై స్కూల్. ఇప్పుడు రానున్నది ఆరాధ్య హై స్కూల్. విద్యాసాగర్ హై స్కూల్, అశోక అకాడమీ, టిఎన్సి హై స్కూల్. ఇక చివరిగా రానున్నది శారదా కన్యా విద్యా మందిర్. నువ్వేమో అందరి మనసులు గెలుచుకోవాలనుకుంటున్నావు, కానీ వెరీ సాడ్ గంగా, ఇవాళ నీ మనసే పగిలిపోతుంది. వీళ్ళంతా మిమ్మల్ని పెద్ద చీటింగ్ చేయబోతున్నారు. వీళ్లే ఈనాటి మన పార్టిసిపెంట్స్. నేను గట్టిగా చెప్పగలను, నేటి ఈ సాయంకాలం మీతో ఉత్సాహభరితంగా హుషారుగా ఉంటుందని. మీరంతా గ్రీన్ రూమ్లకు వెళ్ళి రెడీ అయిపోండి. నేను గంగతో మాట్లాడాలి. వాళ్ళకి రానున్న ఆపద గురించి ఎలాగైనా చెప్పాలి. వెళ్ళి రెడీ అవు తొందరగా. గంగా ఎక్కడుంటుంది? తనతో మాట్లాడడం చాలా అవసరం. రిహర్సల్లో ఎంత బాగా డాన్స్ చేశారు, అది చాలా బాగుంది. కానీ ఇప్పుడు అంతకంటే బాగా చేయాలి మనం. ఏమైనా గానీ గెలిచి తీరాలి మనం. గంగా, ఎక్కడికి తీసుకెళ్తున్నావు నన్ను? కొంచెం విను, నేను నీతో చాలా ముఖ్యమైన సంగతి మాట్లాడాలి వెంటనే. ఇదిగో, గట్టిగా మాట్లాడుకు, మెల్లగా మాట్లాడు, సరేనా? నేనేం వినదలుచుకోలేదు. నువ్వు అర్థం చేసుకోవే, చాలా పెద్ద గొడవ జరగబోతుంది. మీకు చాలా పెద్ద ప్రాబ్లం రాబోతుంది. అందుకని నువ్వు స్టేజ్ మీదకి వెళ్ళకు. ఈ డాన్స్ గేమ్స్ వదిలే. కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడం ఏమంత ముఖ్యం కాదు. ప్లీజ్ గంగా, వెళ్ళిపో ప్లీజ్. నన్ను ఎందుకు వెళ్ళొద్దంటున్నావు నువ్వు? తిరిగి వెళ్ళిపోమ్మని ఎందుకు చెప్తున్నావు సాగర్? ఏమైంది గంగా? సాగర్ గాని నిన్ను ఇబ్బంది పెడుతున్నాడా? సాగర్ ఇక్కడి నుంచి వెళ్ళిపో, పోటీలో పాల్గొనొద్దు అని చెప్తున్నాడు. ఏ భయంగా ఉందా నీకు మా చేతిలో ఓడిపోతావని? అంతే, అందుకేగా మనల్ని డాన్స్ చేయొద్దంటున్నాడు. ఇప్పటి నుంచి భయపడిపోయావా? నేను దేనికి భయపడ్ను. నేను చెప్తున్నది మీ అందరి మంచి కోసమే. మా గురించి నువ్వేం బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. పదండి అమ్మాయిలు. పూర్తిగా పిచ్చి పట్టింది గంగకి. ఎంత చెప్పినా వింటో లేదు. ఏం చేయాలి నేను? ఆ స్టేజ్ తన మీద పడిపోతే అసలు ఏమవుతుంది? ఇప్పుడు ఇంకేం చేయడం? आजा आजा जिंदे शामी आने के तले है, आजा जरी वाले नीले आसमाने के तले है। रत्ती रत्ती सच्ची मैंने जान गवाई है, नचने
नच कोयलों पे रात बिताई है, अखियों की नींद मैंने फूकों से उड़ा दी, गिन गिन तारे मैंने उंगली जलाई है। సార్ మీకు ఇంపార్టెంట్ సంగతి అరే చెప్పాలి. ఇప్పుడుగా తర్వాత సార్ ప్లీజ్ కొంచెం వినండి, చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. సాగర్, ప్రస్తుతం నీకన్నిటికంటే ఇంపార్టెంట్ నీ పర్ఫార్మెన్స్. వెళ్ళి అందుకు రెడీ అవ్వు. గో సార్ ఐసే గో. ప్లీజ్ గో, వెళ్ళి రెడీ అవ్వు. సాగర్, ఎక్కడికి వెళ్ళావు? స్టేజ్ పైకి వెళ్ళాలిగా. ఈ ఆధారం ఈ తాడుతో కట్టి ఉంది. ఒకవేళ మనం ఈ తాడుని కోసేస్తే ఈ వేదిక పడిపోతుంది. సార్ నేను వాష్రూమ్కి వెళ్ళాను. ఓకే సరే, వెళ్ళి రెడీ అయిపో. త్వరగా పదండి పిల్లలు, ఫాస్ట్ మూవ్ ఫాస్ట్. ఇప్పుడికెలా? ఆ గంగ నా మాట వినిపించుకోలేదు. సాగర్, బెస్ట్ ఆఫ్ లక్. మేము నీ ఆపోజిట్ టీం కదా, మాకెందుకు బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నావు? అప్పుడేగా మీరు బాగా డాన్స్ చేస్తారు, మేము మీకంటే బాగా చేస్తాం. అన్ని టీములు బాగా చేసినప్పుడే పోటీలో మజా వస్తుంది. పోటీకి సరిసమానం ఉండడం అవసరం. అవును, ఎంత బాగుండేదో కదా మీరు కూడా మాతో పోటీ చేయగలిగితే. కాంపిటీషన్ అంటే మొత్తం ఫెయిర్గా ఉండాలిగా, ఎలాంటి చీటింగ్ చేయకూడదు. అంతేగా చందన్? ఇప్పుడు ఒక అతి గొప్ప ప్రదర్శన చూశారు కదా, అంతకంటే బాగా పెర్ఫార్మ్ చేస్తామంటూ లారెన్స్ స్కూల్ మీ ముందుకు రాబోతోంది. పోయినసారి నాటకంలో గొప్పగా నటించి మన చిన్నానే గెలుపు సాధించాడు. ఈసారి కూడా తనే గెలుస్తాడు. ఈసారి సాగర్కి గంగకి మధ్య పోటీ మీ నాన్నగారుంటే సంతోషపడేవారు కదా. నేనైతే మా ప్రిన్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. చూస్తారుగా, మా అబ్బాయి అద్దరే కొట్టేస్తాడు. తనైతే అరే ఎందుకు అలా అరుస్తున్నావు? మెల్లగా మాట్లాడు, చుట్టుపక్కల చూసుకోకుండా నీ గొడవ మొదలు పెడతావు. ప్లీజ్. ఏదేదో మాట్లాడుతుంది. తన కొంచెం బుద్ధి చెప్పు. घड़ी है देखो सबसे बड़ी, मुझसे बस 2 कदम पे देखो जीत खड़ी। हम मुझे कब से इंतजार था आज की शाम का, अब देखो क्या करता है ये बंदा हिंदुस्तान का, जो किसी के भी आगे झुका नहीं। हाँ मैं हूँ उस देश का, तू बैठ के ले नजारा इस ट्रैबल और बेस का। सीधा चलूं या चलूं ढाई चाल, मैं खेल मेरा होगा ये देख लंबी रेस का। వందే మాతరం. ज्योत्सना पुलकितयामिनी फूलकुसुमिता द्रुमदल शोभिनी सुहासिनी सुमधुर भाषिनी।
మేడం వీళ్ళంతా ఒకరిని మించి ఒకరు పర్ఫామ్ చేస్తున్నారు. మన స్కూల్ పిల్లలు కూడా అంతకంటే బెటర్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం చాలా అవసరం. నాకు తెలుసు, మన స్కూల్ పిల్లలు కూడా తమ కృషి వరకు ఎలాంటి లోటు రానివ్వరని నాకు నమ్మకం ఉంది. మీకొక చెప్పనా, మా నాన్నగారు నేను స్టేజ్ మీద డాన్స్ చేస్తుండగా ఇదే మొదటిసారి చూడటం. అచ్చాడు మా అమ్మ నాన్నగారు. ఇంకొక చెప్పన, మా అమ్మ అయితే ఉపవాసం చేస్తుంది కూడా. పొద్దుటి నుంచి మా అమ్మాయి గెలవాలని దేవుణ్ణి ప్రార్థిస్తూనే ఉంది. నాకు ఎంతో జ్ఞాపకం వస్తున్నావు నాన్న. నువ్వు కూడా నాతో ఉండుంటే ఎంతో బాగుండేది. నాకు తెలుసు నువ్వెక్కడున్నా సరే మమ్మల్ని చూస్తున్నావని. అంతేగా నాన్నగారు, ఇవాళ నీ గంగకి పరీక్ష జరగబోతుంది. నన్ను ఆశీర్వదించు నాన్న. అందరమ్మాయిల అమ్మ నాన్న వచ్చారు. మా నాన్నగారు రాలేదు, అలాగే మా గురువు గారు కూడా రాలేదు. సుధా పిన్నమ్మ. ఇక ఒకే ఒక పెర్ఫార్మెన్స్ జరగాల్సి ఉంది. అదే ఈనాటి చిట్ట చివరి పెర్ఫార్మెన్స్. అది కూడా అయిన తర్వాత విజేత ఎవరో ప్రకటించడం జరుగుతుంది. మీ ముందుకు వస్తున్నారు శారదా కన్యా విద్యా మందిర్ స్టూడెంట్స్. మన గంగ మొట్టమొదటిసారిగా ఇంత పెద్ద పర్ఫార్మెన్స్ ఇవ్వబోతుంది. అది తనకు చాలా గొప్ప సంగతి కదా, గొప్ప అవకాశం. కానీ మా చిన్న కంటే మీ గంగ గొప్పగా డాన్స్ చేయలేదులే కోడలా, చూస్తావుగా. అవునత్తయ్య, కానీ ఇది గంగకి చాలా గొప్ప అవకాశం. తన ధైర్యాన్ని మరింత ప్రోత్సహించాలి మనం. దానికోసం ఎంతో కష్టపడింది. పద సాగర్, కూల్ డ్రింక్ తాగుదాం, వేడి వేడి సమోసాలు తిందాం. సాగర్ ఏమైంది? నాకు ఆకలిస్తుంది, వేడి వేడి సమోసాలు తిందాం పదా. ఇప్పుడు గంగ టీమే కదా డాన్స్ చేసేది, తన డాన్స్ ఎవరు చూస్తారు? నాకు చూడాలని లేదు. గంగా టీం స్టేజ్ మీదకి రాబోతుందా? నేను వెళ్ళి తను కాపాడాలి. నేను ఆపుతాను తనని స్టేజ్ మీదకి వెళ్ళనివ్వకుండా. ఏం జరిగింది సాగర్? ఇదిగో సాగర్, వేడి వేడి సమోసాలు తినవా నువ్వు? दीवारें ऊंची है, गलियां है तंग, लंबी डगर है पर हिम्मत है संग, पाँव पे छाले हैं सांसें बुलंद, लड़ने चली हूँ आजादी की जंग, बेखौफ आजाद है जीना मुझे, बेखौफ आजाद है रहना मुझे, बेखौफ आजाद है रहना मुझे।
ఏంటి నువ్వు చేస్తున్న పని? వదులు. అది నీకెందుకు? వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. నేను మా సార్ వేసిన ప్లాన్ మొత్తం విన్నాను. నువ్వు ఇలా చేయడానికి నేను ఒప్పుకోను. వెళ్ళి ఇక్కడి నుంచి. వదులు సాగర్. ఈ వేదిక ఇంకా పడిపోలేదే. ఆ పిల్ల ఇంతసేపు ఏం చేస్తుంది? వదులు వదులు సాగర్, వదలమంటుంటే. వీలేదు. నేను గంగకి ఆ టీంకి ఏం జరగనివ్వను. ఆ బుల్బుల్ని నమ్ముకుని చాలా పెద్ద పొరపాటు చేశాను. మొత్తం ప్లాన్ అంతా ఫెయిల్ అయిపోయింది. గంగా, ప్రశాంతంగా మీ స్థానాల్లో కూర్చోండి. చాలా చిన్న యాక్సిడెంట్ ఇది. హఠాత్తుగా తెర స్టేజ్ మీద పడిపోయింది. కానీ ఎవరికి ఎలాంటి దెబ్బలు తగలలేదు. అందరూ క్షేమంగా ఉన్నారు. మీరంతా ఏమనుకుంటున్నారు? ఏ టీం ఫస్ట్ వస్తుందనుకుంటున్నారు? ఎనీ గెస్ ప్లీజ్.